హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీజే స్టూడియో. సో ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుంది. నేనైతే ఇప్పుడే లేచి ఇంకా మొహం గట్టి క్లీన్ చేసుకున్నా. జిత్తికి అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. బాక్స్ అంటే ఈరోజు కర్రీ ఏం పెట్టట్లేదు, పులిహోర పెడదాం అనేసి రైస్ పెట్టిన, ఆల్రెడీ పెట్టేసిన. బాస్మతి రైస్ పెట్టాను, హాట్ వాటర్, దానికి హాట్ వాటర్ పెడతాను డైలీ. అయితే ఇంటి దగ్గర కూడా సేమ్ ఎప్పుడు హాట్ వాటర్. ఆల్రెడీ రైస్ వాటర్ పెట్టిన, అలాగే రైస్ కూడా పెట్టేసిన. తనకి ఎప్పుడు వేడి నీళ్ళు ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు అయితే కూల్గా ఉంటుంది కదా, తనకి ఎక్కువ కోల్డ్ చేసేస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్తుంది కదా, ఎవరికొకరికి వస్తూ ఉంటుంది, అలాగే అంటుకుంటుంది కూడా. సో అందుకోసమనే నేను తనకి బాటిల్ కూడా హాట్ వాటర్ పెట్టేస్తాను. సో అదే మాటరు. ఇప్పుడైతే దానికి జీడిపప్పు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో పల్లీలు వేయాల్సింది, పల్లీలు అయితే లేవు. అంటే పల్లీలు లేవు, అంటే శనక్కాయలు ఉన్నాయి, కానీ నేను అవి తోలు తీయలేదు. సో అందుకోసమని జీడిపప్పు ఉంది, జీడిపప్పు పులిహోర చేసేద్దామని ఫిక్స్ అయినా. డైలీ ఇంకా అలా పెట్టే పంపిస్తాను. అలాగే ఇప్పుడు పులిహోర అంటే నా దగ్గర అయితే పల్లీలు లేవు, శనక్కాయలు ఉన్నాయి, కానీ వాటిని తోలు తీసుకోలేదు. సో అందుకోసమని జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు వేసి పల్లీలు బదులు అనేసి జీడిపప్పు పులిహోర చేసేస్తాను ఈరోజైతే. ఎందుకంటే మేము నైట్ ఫిష్ తెచ్చుకున్నాం, ఫిష్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నిన్న సాంబార్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టిన, వేడి చేస్తుందని. వేస్ట్గా పడేయడం ఎందుకనేసి ఇప్పుడు అలాగా పులిహోర చేసేస్తే తన బాక్స్ పట్టుకెళ్ళిపోద్ది, ఇంకా నేను ఏదో ఒకటి తింటాను. ఇంక ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు లేచిన ఇదే కొంచెం ఆహారం. ఇది కొంచెం పడిపోతే అప్పుడు హ్యాపీగా మిగతా పనులన్నీ స్టార్ట్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం అది అవుతుంది ఇదే అవుతుంది అనుకోండి. సో నాకేంటో అలవాటు అయిపోయి, ఫస్ట్లో అయితే అసలు తాగేదాన్ని కాదు. సో అలాగా ఇప్పుడు అలవాటు అయిపోయి ఉండలేకపోతున్నాను. ఈ తాగాక లేదా 1 రోజు 2 రోజులు మానే తలెప్పుగా అలా వచ్చేస్తుంది. సో అలా అయిపోతున్నాను. ఇది ఎలా మానుతాను ఏంటో అనిపిస్తుంది, కానీ మానేయాలి. నేను గట్టిగా పట్టుబడితే మాత్రం మానేస్తాను. చూద్దాం ఏమవుద్ది ఏంటో. ఇప్పుడైతే చాయ్ పెట్టేసుకుందాం మనం. ఆల్రెడీ రైస్ కూడా దగ్గర అయిపోయింది. నేను బాస్మతి రైస్ కదా, తొందరగా ఉడికిపోతాయి. మా పిల్లలు అయితే ఇంకా లెగలేదు, పడుకున్నారు. వీడు కూడా ఆడి ఇప్పుడే పడుకున్నాడు, కదులుతున్నాడు. ఎక్కడైనా చిన్న సౌండ్ వస్తే చాలు కదులుతాడు ఆడు. సో అలాగే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. అంటే 2 డేస్ నుంచి గ్యాప్ ఇచ్చింది వర్షం, కానీ మబ్బు అయితే ఉంది, కానీ వర్షం పడడం లేదు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఫైనల్గా చాయ్ కూడా రెడీ అయిపోయింది. ఇంక చాయ్ తాగేసి ఇల్లులన్నీ యూజ్ చేసుకోవాలి. సో మీరందరూ మార్నింగ్ చాయ్ తాగుతారా లేదని నాతో షేర్ చేసుకోండి. పులిహోర కోసం అయితే రెడీ చేసిన. ఇప్పుడైతే పులిహోర తాలింపు పెట్టేయడమే. పిల్లలు స్కూల్కి వెళ్తే అస్సలు పనులు అవ్వండి బాబు, అందరి పిల్లలు ఎంతే అనుకోండి. సో మా పిల్ల అయితే ఇంకా దారుణం. స్కూల్కి వెళ్దాం అంటేనే చాలు ఇంకా అల్లరంటే అల్లరి మామూలు కాదు. సో ఇందులో నేనైతే నెయ్యి వేసి పులిహోర చేద్దాం అనుకుంటున్నా స్పెషల్గా. అంటే స్పెషల్ ఏం లేదు, ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటే కొంచెం పిల్లలకి హెల్దీ అన్నట్టు అలా చేస్తాను. ఎందుకంటే తనకు ఒక్కరిదానికే కదా. సో అది ఆల్రెడీ తాలింపు కూడా వేస్తాను. తాలింపు వేసాక ఇందులో ఒక 2 నిమ్మకాయలు పిండేస్తే అయిపోతుంది, పులిహోర రెడీ. ఆల్రెడీ ఇందులో పసుపు కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. తనకి కారంగా ఉంటుంది, మళ్ళీ తినలేదేమో అనేసి. సో అందుకే నేను ఎండుమిర్చి 2 వేసాను తనకే కాబట్టి. సో
సో మీ పిల్లలకు కూడా ఇలా చేయండి, ఇష్టంగా తింటారు చాలా బాగా. ఎందుకంటే వాళ్ళు కారం ఎక్కువగా ఇష్టపడరు. మా పిల్ల ఫస్ట్లో అయితే కారం తినేది, కాకపోతే తనకి కొంచెం హెల్త్ బాగాలేనప్పటి నుంచి నేను కారం అనేది తగ్గించేశాను. అందుకే కొంచెం కారం లేకుండా తనకి మాత్రం మార్నింగ్ ఇలా చేసేస్తాను ఏదో ఒకటి. లేదంటే ఒక్కొక్కసారి కర్రీ కూడా వండుతాను. డైలీ ఎలాంటివి ఉన్నా సరే మనకేమంటారంటే కర్రీస్ కూడా తిన్న పిల్లలు ఉంటారు, మళ్ళీ ఇవే చేయని అలా చేస్తారు. సో మా పిల్ల అలా కాదు, ఏది ఉన్నా సరే తినేస్తుంది. తను చాలా గుడ్ అసలు. ఎందుకంటే ఏదైనా కింద అన్నం జల్లా అది తీసేసి ప్లేట్లో వేసే రకం తను. అంత క్లీన్గా ఉంటుంది. అల్లరి మాత్రం ఎక్కువ కానీ క్లీన్ ఎక్కువ. ఎందుకంటే నేను తిడతాను కొడతానని భయం కూడా ఉంటుంది తనకి. ఫస్ట్ నుండి అలా చెప్పడం ఏమో తను అలా నడుచుకుంటుంది. సో చాలా హ్యాపీ ఒక గుడ్ మదర్గా తన మైండ్లో ఉన్నా. సో వీడియో ఒక్కదాన్ని షూట్ చేసుకోవడం వల్ల అసలు మొత్తం ఏమీ తీయలేకపోతున్నాను, చేయి కూడా నొప్పి వస్తుంది. సో మీ అందరి కోసం నా కోసం వీడియోస్ అనేవి తీయాలి. సో అది మన డైలీ లైఫ్ స్టైల్ అనేది మనం ఏంటంటే కొంతమంది వీడియోస్లో చూపించుకుంటారు. అందుకే కొంతమంది అంటే నాలాంటి వాళ్ళు వీడియోలో మనం డైలీ ఏం చేస్తాం ఏంటనేది వీడియోలో చూపించుకుంటాం, కొంతమంది చూపించుకోరు. సో అందులో తప్పేం లేదు, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరిది. సో నాకు ఎలా తీయాలనిపించి నేను నా లైఫ్ స్టైల్ ఏంటనేది, నా జీవితంలో ఏం జరుగుతుంది మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. సో అది మ్యాటర్, ఇందులో తప్పేం లేదు. నేను కెమెరాతో చూపిస్తున్నా, మీరు చూపించట్లేదు. సో అక్కడ ఇది తేడా. సో ఫైనల్గా అయితే తాలింపు అయిపోయింది. ఇందులో రైస్ అనేది వేసేసుకుంటాను. మొత్తం ఒకసారి అయ్యాక మిగతా అయితే చూపిస్తా. ఫైనల్గా అయితే పులిహోర రెడీ. ఇప్పుడైతే దానికి స్నాక్స్ కోసం అయితే దానిమ్మ పండు కోస్తున్నా. ముందన్నీ రెడీ చేశాక దాన్ని లేపి స్నానం చేపించేస్తాను. ఈరోజు మధ్యాహ్నం కర్రీ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా రోజులైంది చేసి, ఎప్పుడో చేశాను. మళ్ళీ ఈరోజు దేవుడికి కొబ్బరికాయ కొట్టానుగా, ఎందుకు పడేయడం వేస్ట్గా అనేసి నేను దాన్ని కర్రీ చేస్తున్నా. పచ్చడే చేద్దాం అనుకున్నా కానీ ఇంకొకసారి చేద్దాంలా, ఈరోజు కర్రీ చేద్దాం ఎలా వస్తుంది ఏంటని చేస్తున్నా. ఆల్రెడీ కొబ్బరి ముక్కలు కూడా తురిమేసుకున్నాను. తురుముకోవడం అంటే చిన్న చిన్న ముక్కలు కోసిన, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. కొబ్బరికాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేశాను అనేది ఒకసారి మీతో షేర్ చేస్తా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న, కరివేపాకు మొత్తం ఒకసారి ఆల్ ఫ్రై అయ్యాక కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాక అది కొంచెం మసాలా మొత్తం పట్టాక వాటర్ వేసుకున్నా. వాటర్ ఎందుకు వేసిన అంటే ముక్కలు కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, అవి కొంచెం దగ్గరికి అయితే బాగుంటాయి తినడానికి అనేసి నేను వాటర్ వేసిన. లేదు అంటే అందులోనే ఫ్రై చేసుకుని మన చారుతో తింటే సూపర్గా ఉంటుంది. సో లేదు అంటే కొబ్బరికాయ ముక్క కర్రీతో కూడా తినొచ్చు. సో నేనైతే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయాక మీకు ఒకసారి లాస్ట్లో చూపిస్తా ఎలా వచ్చింది. లాస్ట్లో ఉంటే కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు. సో నా స్టైల్లో అయితే కొబ్బరికాయ కర్రీ ఇలా చేస్తాను. ఫైనల్గా కూడా రైస్ కూడా అయిపోయింది. మార్నింగ్ అయితే జిత్య పాపకి పెట్టా, ఇప్పుడు మేము పెట్టుకున్నాం. కర్రీ అయిపోతే ఇంకా తినేయడమే. ఫైనల్గా అయితే నైట్ డిన్నర్ వచ్చేసి ఇంకా వీళ్ళైతే బిర్యానీ తీసుకొచ్చారంటే ఈరోజు అయితే మా పార్టీ అయితే కాదులండి. ఈరోజు మా ఫ్రెండ్ అయితే ఒక 10 డేస్లో వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతాం కదా, ఒకసారి అందరం కూర్చొని తిందాం అనేసి సరదాగా వెళ్ళి బయటికి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చారు వాళ్ళ హస్బెండ్ అయితే. సో అలాగా మేమైతే తింటున్నాం. సో నైట్ డిన్నర్ వచ్చేసి బిర్యానీ ఇంకా కర్రీస్ ఏవే ఉన్నాయి, పెరుగు మజ్జిగ ఉల్లిపాయలు. సో జిత్తు పాప ఇంకా ఫైనల్గా అయితే టిఫిన్ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. టైం ఇప్పుడైతే 10 అయింది. ఇప్పటికి పని అంతా అయ్యి ఇప్పుడు లాస్ట్లో టిఫిన్ చేస్తున్నాను.
సో అది మ్యాటర్. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ అవ్వకుండా అయితే చూస్తూ ఉన్నాను. ఇప్పుడు సూపర్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా వీడియోస్ చాలా బాగా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో నేను ఇంతగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ వస్తుంది. ఇలాగే చివరి వరకు అయితే నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు కూడా వెయిట్ చేయండి. నేను ప్రతి వీడియోస్ అయితే నేను పెడతాను. మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు షేర్ చేయండి.